పచ్చిమిర్చి పచ్చడిని ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులోకి 4 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కిలో బజ్జీ వేసుకునే మిర్చిని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చీల్ని ఒక గిన్నెలోకి వేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవు పొడి, మెంతి పొడిని వేసుకోవాలి. ఇక్కడ అన్ని ఒక కప్పుతోనే మెజర్ చేసుకోవాలి. 1/2 కప్ కారం అంటే 8 స్పూన్స్ కారం, 1/2 కప్పు సాల్ట్ అంటే 4 స్పూన్స్ సాల్ట్ ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని 1 కప్పు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ నిమ్మకాయల్ని రసం తీసుకుని వేసుకోవాలి. అంటే 1/2 కప్ నిమ్మరసం వేసుకోవాలి. ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ వేసుకుని మూత పెట్టి 3 డేస్ తర్వాత పచ్చడి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ అన్ని కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.